హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ టుడే ఎపిసోడ్. ఇంకా అమర్ అయితే స్టోర్ రూమ్లో ఉన్న అరుంధతి ఫోటో చూడడంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. అది చూసిన రాథోడ్, ఏమండి ఇక్కడున్నారేంటి, ఏమండి అని బాగి అమర్ని చూసి ఇలా అంటుంది. ఇంకా అంతలో రాథోడ్ వస్తాడు. అమర్ అలా కళ్ళిరిగి పడిపోవడంతో ఇంకా రాథోడ్ అమర్ని పట్టుకొని హాల్లోకి తీసుకొస్తాడు. హాల్లో సోఫాలో పడుకోబెడతాడు. ఎంతసేపు ఉన్న అమర్ లెగోడు. ఎందుకంటే అరుంధతి ఫోటో చూడగానే అమర్కి అలాగే అరుంధతికి పెళ్ళైన జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో అమర్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇంకా అమ్మ స్పృహలో నుంచి బయటికి రాకపోవడంతో పిల్లలు అలాగే బాగి రాథోడ్ అక్కడ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అంతలో మనోహరి వస్తుంది. మనోహరి వచ్చి ఏమైంది అమర్కి, ఎందుకు అని ఇలా గట్టిగా అడగడంతో అంటే మేడం స్టోర్ రూమ్లోకి వెళ్ళి అరుంధతి మేడం ఫోటో చూడటం వల్ల స్పృహ కోల్పోయాడు మేడం అని రాథోడ్ అనడంతో ఇంకా మనోహరి షాక్ అవుతుంది. టేబుల్ మీద ఉన్న అరుంధతి ఫోటోని చూసి చాలా షాక్ అవుతుంది. ఇది ఇక్కడ ఎందుకుంది అని చెప్పేసి ఎలా డస్ట్బిన్లో పడేస్తాను అని చెప్పేసి మనోహరి అరుంధతి ఫోటో తీసుకొని డస్ట్బిన్లో పడేయటానికి వెళ్తుంటే సడన్గా అమర్ లేచి మనోహరి అని గట్టిగా అరవడంతో మనోహరి షాక్ అవుతుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా మనోహరి ఇలా అనుకుంటుంది, అదేంటి అమర్ ఇలా అరుస్తున్నారు, కొంపదీసి గతం ఏమన్నా గుర్తొచ్చిందా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడికి ఆ ఫోటో తీసుకువెళ్తున్నావు చెప్పు మనోహరి అని అమర్ గట్టిగా అడగడంతో అంటే అమర్ అది అని మనోహరి టెన్షన్ పడుతూ గదిలి పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ మనోహరి చేతిలో ఉన్న అరుంధతి ఫోటో తీసుకువెళ్తాడు. ఇంకా వార్నింగ్ ఇస్తాడు, ఇంకొకసారి ఈ ఫోటో జోలి వస్తే మాత్రం నేను ఊరుకోను అని మనోహరికి వార్నింగ్ ఇస్తాడు. మరి అమర్కి నిజంగా గతం గుర్తొచ్చిందా, లేదంటే అరుంధతి ఫోటో మీద ఉన్న అభిమానంతో అలా అంటున్నాడా, మనోహరి గుట్టు రట్టు చేయటానికి అమర్ నటిస్తున్నాడా? ఇంక ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరికొన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.